అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ కి ఇస్తావా? అంత సీన్ లేదే, నాకు వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా లవ్ అనే మ్యాటర్ కి నేను చాలా లాస్ట్ కి వాడి చేతే ప్రపోజ్ చేయించుకొని. అవునా? అలాగా? సారీ బేటా, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని లాస్ట్ కి ఇలా చేతులు కడిగేసుకో. హలో, ఎక్కడున్నావే? నేను కాలేజ్ బస్ స్టాప్కి వెళ్తున్నాను. ఇక్కడ కిషోర్ గాడు నీకోసం గాలిచ్చేస్తున్నాడు, పంపించమంటావా? నేను నా గురించి వాడికి ఏం చెప్పకు. ఓకే ఓకే, బాయ్. శ్రేయ ఏంటి ఒంటరిగా? కిషోర్ గడు రాలేదా? వాడికి నాకు కట్ అయింది. కట్ అయిందా? వావ్, ఎన్నాళ్ళ ఖాళీ అయ్యా శ్రేయ. అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ కి ఇస్తావా? జస్ట్ జోకింగ్, ఎందుకంత కోపం? చలో హాయిగా చాక్లెట్ రూమ్కి వెళ్ళి నోరు తీపి చేసుకుని సినిమాక్స్ లో మ్యాట్ ని చూసుకుని మెల్లగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, చాలా పనులు ఉంటాయి. ఒక్కదాని ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు? ఎవడో ఒకడు బండి ఎక్కాలి, అదేదో నా రెక్కు యమహా RXZ. స్మూత్ గా స్పీడ్ గా వెళ్ళిపోద్ది. దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను కాలు పట్టుకుంటా ప్లీజ్. దా 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 ఎక్కుదా. హలో హలో శ్రియా, వెళ్ళిపోతావేంటి? ఆలోచించుకో. ఇదిగో బ్లాక్ బెర్రీ, సిమ్మేసి రీఛార్జ్ చేయిస్తా. ఫుల్ చాక్ చాయ్. బ్లాక్ బెర్రీ నచ్చని చెర్రీ గర్ల్ ఉంటుందా? గుడ్ గర్ల్. ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరే, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. ఏయ్ శ్రీ, ఆగు. పెద్ద జలగా మనీ పర్స్ చూసిందనుకో సప్రింగ్ చేస్తుంది. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా? నాకు తెలుసురా, అది నిన్ను ఒంగోబెట్టేస్తుందని. అయితే ఇంకే నువ్వు ఒంగోబెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడకు, ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. నీకు కావలసింది లక్కు కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడూ మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్నీ తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. ముంచుతాడు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్. అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమీ అడుక్కోడు. ఏ ఆపవే, అది కాదు శ్రీ. నువ్వు చెప్పిందల్లా చేసి రావుగడే అన్న దొరుకుతాడని చూసుకో. తప్పగా मामू देख रहे, क्या पुट्टी है बाप. छोकरी चाहिए क्या? ले लो. ఖచ్చితంగా ఎవరితో అమ్మాయి ఉంటది. అమ్మాయరా? ఆగవే, నీ పాటికి నువ్వు తన్నేసి వెళ్ళిపోతే తన్నించుకోవడానికి మేము ఎదవాలనుకున్నావా? అవునరా ఎదవలే, మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్. మనసుమే కొట్టానా? ఎంత పొగరే నీకు, కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు. మినిమం సెన్స్ కూడా లేదే. ముఖం మీద కొడేసింది. అయినా మీ ఆడజాతుకున్న బుద్ధే అంతే. ఇంకొకసారి వే అన్నావంటే ఇక్కడే పాతేస్తాను. అమ్మాయిలంటే అంత చీపరా మీకు? ఏ ముందు సారీ చెప్పి కలవే ఇక్కడి నుంచి. How dare you touch me, dirty rascal? ఏంటే నోరేసుకొని పడిపోతున్నావు? అందం ఉంటే సరిపోదు, ఆడదానికి అనుకో ఉండాలి. అనుకుగా ఉండాలా? ఉంటే బతకనిస్తారా మీ మగజాతి? మీరేమన్నా తక్కువే అంటే ఐసుని చూపించి నేల నాకు ఇచ్చేస్తారు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాస్టారు ఏంటి గొడవ? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ. ఇలా రండి, ఈ 3000 తీసుకుని లైక్ చేయండి. మీరు బండి ఎక్కడ మాస్టర్? క్లియర్. ఇదిగో రాజా, ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయానుకో, రేపు పొద్దున నీకు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం నువ్వు ఉంచుకో. అలా మాస్టర్, పర్సు పుట్టిందే పెట్టడానికి. అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను. ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే. శ్రేయా, ఏంటి 3000 ఇచ్చా, బండి ఎక్కచ్చు కదా, నేను ఇంటికే డ్రాప్ చేస్తా. చెప్పు తీసుకొట్టాను. నేను ఇమ్మన్నారా? నేను అడగకుండా ఇవ్వడం, ఆ తర్వాత అన్ని అడగడం అలవాటైపోయింది ఒక్కొక్కడికి. ఇట్లాంటి ఇడియట్స్.
ఏమైంది వాళ్ళ ఇంతసేపటి నుంచి కొట్టించుకుంటుంటే ఇప్పుడే చేసేది? ఇంతసేపు ఎక్కడ ఉన్నావే? ఎవరితో తిరుగుతున్నావు? బండి మీద ఉన్నాను అభినయ్. అన్ని గమనిస్తున్నానే. నా సెల్లి మధ్య ఎత్తట్లా, అదే శేఖర్ గాడిదైతే ఎక్కడో నెత్తేస్తున్నావు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రోజు నిన్ను కాపాడుకోలేక చస్తనా. పెట్టే. తెలిసిన యద్వా ఎవడన్నా వస్తే బాగున్ను. రండ్రా అమ్మా ఎంతసేపు అమ్మా? భయ్యా 1 minute నా. బా ఎక్కడ చచ్చారా? రండ్రా. రే అది నీ రజనీ కజిన్ సుస్మిలా ఉంది. నా మాటిని వద్దురా రే. సుస్మినేరా? నా మాట వినరా రే. పెట్టొద్దురా చెరుకు మిషన్ లో చెయ్యి. సర్ప్రైజ్! ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. రా కూర్చో. 100 years రా నీకు. ఇలా తలచానా లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు. నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్. అరే ఇలా చూడరా నన్ను. పోనీలేరా, రజనీ పోతేనే దాని కజిని నేనున్నానుగా. నీకెలా కావాలంటే అలా చూసుకో. స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా అనుకున్నవాడు వచ్చాడు. ఆర్డర్లేలో మేడం మెను ఏమేమి ఉన్నాయి? 2 large pizza, 6 sandwich, 4 spring roll, 3 chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken leg pieces, drumstick, chicken pakoda. That's enough. భయ్యా 3 cokes. ఓకే మ్యామ్. ఏం శ్రీ మాట్లాడవేం? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలీదు. ఏయ్ అలా వెళ్ళిపోతున్నావేంటి? నిన్నే ఏదో హాస్టల్స్ అందుకే అలవాటు పడ్డావు కదా అని ఆఫర్ చేస్తే. చూడు సుస్మి, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా. సారీ యార్, నేను ఇప్పటి వరకు మనీ పెట్టింది చాలు. ఇక మీదట అమ్మాయిలకు పెట్టదలుచుకోలేదు. ఏంటి పెళ్ళ అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా. రారా, అర్జెంటుగా ఈ ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూసా. మంచి రేట్ అక్కడ రేట్లు గోప్ పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కుళ్ళు సమాజం నుండి అర్జెంటుగా దూరంగా వెళ్ళాలి. కరెక్ట్ మామ. ఈడేంటి కరాడు? సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. రే ఏమైందిరా? పైనుంచి పడిందిరా. రేయ్ ఎవరా మామిడి కొట్టింది? నువ్వు గాని ఏయ్ మనమా నిన్నే ఎప్పుడు కరకాయలు రాసుకుంటూ కూర్చుంటుంది ఇదో పెద్ద కత్తిలాగా. రే అయినబ్బా నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్న లైట్ తీసుకో. ఏ ఎవరిరా అది? ఏయ్ అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. రేయ్ పిలవరా. ముందు పిలవే. ఏంట్రా మనమ్మ? గుడ్ మార్నింగ్ సేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళు కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. ఆ, 10,000 అడుగుదాం. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మ గయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా? రావే నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మ పోలీసులకు ఫోన్ కలుపు, ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ టు మర్డర్ కేసు. కోకటిన్నులతో మనుషులు చంపుతున్నావని. ఏంటి మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. ఏ మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకిని నెట్టుకొట్టు ఆడి ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? ఓయ్ మేము రెంట్ కడతాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంటా? పైన 304 లో దిగాం. అమ్మా కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసామంటారా? మనమ్మ కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది. డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇక్కడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంటు కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టుకున్నాడు చెప్పన్నాడు మొఖం అది. మాస్టర్ ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరజా ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి ఓలే మన ఖర్చులకైతే వచ్చేసి. శ్రేయా మొత్తం 5000 అయింది, మరి ఏమైనా? మనమ్మ నీ ఓపిక కానీ. హలో హలో శ్రేయ, నేనే. నువ్వా? నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా? సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు, కలుద్దామంటున్నాడు. రావే. అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ. సారీ నేను రాను. హే కమాన్, మేము ఆల్రెడీ మంజిరా దగ్గర వచ్చేసాం. నువ్వు కామ్గా ఇంటి కిందకి రా ప్లీజ్. సరే శ్రేయ నువ్వేం తింటావు? యాజ్ యూ విష్. నాకు ఒక చికెన్ బర్గర్. వద్దు భార్గవి, నీ టేస్ట్ నాకు తెలుసు, ఎందుకంటే డైలీ ఫాలో అయ్యేది అదేగా. నో డౌట్ భార్గవి, వాడు నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు. వాట్ అబౌట్ యూ?
అంత సీన్ లేదే. నాకు వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా లవ్ అనే మ్యాటర్ కి నేను చాలా దూరం. మరెందుకు ఇలా వాడికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నా? నేను ఇలా ఫ్రెండ్షిప్ అన్నందుకే ఆ కిషోర్ గాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు. నా మాట విని ఏదో ఒకటి తేల్చేయి. నీకోటి అర్థం కావట్లేదు శ్రేయ. వాడికి ఇప్పటికిప్పుడు నేను నిన్ను లవ్ చేయట్లేదు, నన్ను లైట్ తీసుకొని చెప్పేయచ్చు, కానీ దాని ఎఫెక్ట్ నా కెరియర్ మీద పడుతుంది. ఐ డోంట్ గెట్ యూ. చెప్తా విను. నేను ఇంకా 2 సెమిస్టర్స్ ఫీజు కట్టాలి, తర్వాత మాస్టర్స్ చేయాలి US లో. ఈ మెయింటెనెన్స్ అంతా వీడే చూసుకోవాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీడికి లవ్ లో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలానే మెయింటైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో 2-3 టచ్లు ఇచ్చుకుంటూ లాస్ట్ కి వాడి చేతే ప్రపోజ్ చేయించుకొని, అవునా అలాగా సారీ బేటా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని లాస్ట్ కి ఇలా చేతులు కడిగేసుకోవాలి. భార్గవి, ఇస్ ఇట్ రైట్? రైట్ కాక మరి రాంగ్ ఏంటే? దేవుడు అబ్బాయిలాగా మనకు మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి. అయినా నీకో విషయం చెప్తాను విను. అబ్బాయిల గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే. వాడు దేని ముఖం చూడకుండానే ఇంతేజ్ వరకు ఆగుంటాడంటావా? బాయ్స్ ఇంటి దగ్గర ఒకదాన్ని, బస్ స్టాప్ లో ఒకదాన్ని, కాలేజ్ లో ఒకదాన్ని, ట్యూషన్ లో ఒకదాన్ని, ఇలా గల్లీకి ఒకదాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు పాంఫ్లెట్లు పంచినట్టు పంచుతున్నారే. అంతేకాదే దొరికిందానల్లా ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతికాడ నక్కలా కూర్చుంటున్నారు. అది కాదే శ్రేయ, వాళ్ళని నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచెమైనా కాంప్రమైజ్ అయ్యి ఏమైనా ఇచ్చావే అనుకో, అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే. అందుకే మనం దూరం నుంచే చెప్పాలి. क्या लड़की लोग है रे, दुनिया पूरा खराब हो गया. ఆడిని చూడు, గర్ల్స్ దగ్గర కంటే పురిపి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తున్నాడు. హే సారీ లేట్ అయింది. నువ్వు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తావురా. థ్యాంక్స్ డాల్స్. ఏడ్చాలి. దిస్ ఇస్ ఫర్ యూ భార్గవి. ఏంటిది? నువ్వు జిఆర్ఈ రాస్తే నీకు గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, ఐఫోన్ 4G. వావ్, థ్యాంక్ యూ సంతు, సో స్వీట్ ఆఫ్ యూ. వెల్కమ్. బాయ్ శ్రేయ. ఓకే బాయ్. సంతు, థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. ఎనీవేస్ టేక్ కేర్. ఏడవకు. వెళ్ళు. బాయ్. సంతోష్, ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు? 10th నుంచి భార్గవి అంటే నాకు చాలా ఇష్టం. వితౌట్ భార్గవి ఐ కాంట్ లివ్ శ్రియా. ఎందుకురా మీ బాయ్స్ మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. లవ్ ఇవన్నీ ఇట్స్ అ పెయిన్ యు నో. ఐ లవ్ దిస్ పెయిన్. ఐ లవ్ భార్గవి. ఇన్ కేస్ భార్గవి నిన్ను లవ్ చేయకపోతే చచ్చిపోతానంతే. ఓ గాడ్, ఇక నిన్న దేవుడే కాపాడాలి. ఎనీవే, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. ఇక్కడ సైడ్ కాపు, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. వీడేంటి లిఫ్ట్ దగ్గర? నా టైం బాగున్నట్లేదు. ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు, ఇప్పుడు వీడితో లెఫ్ట్లో వెళ్ళడం అవసరమా? ఈడేంటి ఇలా ఉన్నాడు? ఈడికి తోడు అది. Hey.